క్రికెట్‌లో కొన్ని మ్యాచ్‌లు కేవలం ఆటలు కాదు. అవి భావోద్వేగాలు. అవి గౌరవం కోసం జరిగే యుద్ధాలు. ఈరోజు అలాంటి మరో మహాసంగ్రామం మొదలు కాబోతుంది. భారత్ వర్స్ పాకిస్తాన్. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మొదలవబోతుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. టాస్ సమయంలో షేక్ హ్యాండ్ చేస్తారా? మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా షేక్ హ్యాండ్స్ చేస్తారా? లేదా ఆటగాళ్ళని ఒకరినొకరు పట్టించుకోరా? అనే దాని మీద అయితే చర్చ మొదలైంది. వీటిపై అభిమానులు రకరకాలుగా చర్చలు చేస్తున్నారు. కానీ నిజంగా మనం ఏం ఆశించాలి? కోపమా? లేదా ప్రతీకారమా? కాదు. మనకు కావాల్సింది హై వోల్టేజ్ క్రికెట్. భారత్ జట్టులో అనుభవం ఉంది. పాకిస్తాన్ జట్టులో పోరాట పటిమ ఉంది. ఒక క్యాచ్, ఒక వికెట్, ఒక భాగస్వామి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. భారత్ తరపున అందరి చూపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జమైమా రోడ్రస్ పైన ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ ఆశలన్నీ ఫాతిమా సనా, మునీబా అలీ, నిదాదార్ పైనే ఉంటాయి. పవర్ ప్లేలో శృతి నిలబడితే గనుక పాకిస్తాన్ కష్టాలైతే తప్పవు. కానీ భారత్ వర్స్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫేవరెట్స్ అనే మాటకు విలువుండదు. ఆ రోజు ఎవరు ఉక్తిని తట్టుకోగలరో, ఎవరు తప్పులు తక్కువ చేశారో వాళ్ళదే విజయం. నా ప్రెడిక్షన్ అయితే భారత్ 60% వరకు అండ్ పాకిస్తాన్ 40% వరకు అని నా ప్రెడిక్షన్. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీ. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా ఉండబోతుంది. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన వెంటనే పూర్తి హైలైట్స్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.